నమస్తే నేను మీ యాంకర్ లావణ్య వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ సో ప్రస్తుతం మనము జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నామండి మహమ్మద్ కదా మీ పేరు వచ్చేసి మహబూబ్ అన్నతో ఉన్నాము మొత్తానికి అయితే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గరే ఈయన జీవన ఆధారం అండి ఇక్కడే పడుకుంటాడట సో 10 రోజులకు ఒకసారి మాత్రమే వాళ్ళ ఇంట్లో మీ అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారట వాళ్ళు కూడా కూలి పని చేసుకొని బతుకుతారట ఇంట్లో ఉన్నటువంటి అప్పుల కోసమే నాకు 6-7 లక్షల అప్పు ఉన్నది ఆ అప్పు తీర్చడం కోసమే నేను ఇక్కడ బిచ్చం ఎత్తుకుంటున్నాను నాకు రోజుకు ఒక 200-300 వస్తాయి అవన్నీ జమ చేసి వారానికి 10 రోజులకి 2000-3000 అయితే ఇచ్చేస్తారట లేకపోతే 20-30 వేలు అయ్యేంత వరకు ఉంచుకొని ఒక నెలంతా జమ చేసి ఓన్లీ ఒక అప్పు కట్టడం కోసమే ఆ అన్నకి కాళ్ళు లేకపోయినా కూడా పాపము ఇంత ఎండలో పడి భిక్షారాధన చేసుకుంటుండు ఆయనది చూడండి మనందరికీ ఇండ్లు ఉంటాయి ఇండ్లలో పండుకుంటాము మనకి సో ఒక్కొక్కసారి చలి పెడితేనే బెడ్షీట్ లేకపోతే మనం ఎంత సతమతమవుతాం అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి చలికాలంలో ఆయన దుప్పటి చూడండి టాబ్లెట్స్ ఎందుకన్నా షుగర్ అమ్మా షుగర్ ఉందా మీకు అవునమ్మా ఆలోచన చేసి పాపం షుగర్ కూడా ఉందట అండి ఎవరైనా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటే కొంచెము అన్నకి హెల్ప్ చేయండి ఇంకా ఈ బుక్ లో ఏముందన్న ఆ బుక్ లో ఈయన పేరు ఉంది కదా మైబు గ్రామం మండలము పెద్దపల్లి మండలము అని రాసుకున్నావు కదా వనపర్తి వీళ్ళది మెయిన్ వచ్చేసి రాసుకున్నాడు అంటే రోజుకి ఎంత వస్తుంది ఇలా రాసుకుంటావా లేకపోతే ఉట్టి బుక్ పెట్టుకున్నావా ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఉట్టి జస్ట్ ఏదన్నా ఫుడ్ ఇచ్చినాయా ఇచ్చిండ్రు వాళ్ళు ఎందుకంటే సాయంత్రం పూట మూట గట్ట అక్కడ వాడేస్తారు ఎట్లా అంటే ఇప్పుడు వాడేసినాం అనుకో మున్సిపాల్ వాళ్ళు తిరుగుతారు సాయంత్రం పూట వాళ్ళు నీళ్ళ బాటిల్ ఎవరు ఇస్తారు ఇవి కంపెనీ రోజు ఇస్తారు మంచి మనుషులు అండి ఈ అన్నకి కాళ్ళు లేకపోయినా ఇక్కడ ఇంత ఎండలో పడి ఆయన జీవనాధారం కోసము కష్టపడి వాళ్ళ ఇంటి కోసము డబ్బులు జమ చేసి ఇస్తున్నాడు సో ప్రజెంట్ మీ అమ్మ ఎప్పుడు చనిపోయిందన్న 2023 జనవరి 1 వీళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వీళ్ళ అమ్మ కోసము ప్రత్యేకంగా కన్నతల్లి ఓ కన్నతల్లి అని చెప్పేసి పాట రాశాడు చాలా బాగా పాడాడు ఒకవేళ ఎవరైనా ఈయనకి పాటల అవకాశం ఇచ్చినా కూడా మీరు పాడతారా అన్న ఎవరైనా మీకు రికార్డింగ్ తీసుకొని పాటలు పాడిపిస్తే పాడతావా నీకు ఏ హీరో అంటే ఇష్టం బాగా అయ్యో అలా ఇప్పుడు ఎందుకమ్మా అందరు హీరోలు ఫ్యాన్స్ సినిమాలు చూస్తావా నువ్వు చూస్తా అప్పుడప్పుడు చూస్తా అప్పుడు ఇంకా ఇప్పుడు చాలా రోజులు చూడను ఇప్పుడు నీకు మీ అమ్మ లేదు కదా నువ్వు ఎట్లా ఫీల్ అవుతావు చెప్పు నా బాధలలో మా అమ్మ ఒక తింటుండే రోజు తలుచుకొని తినడం లేదు అమ్మ ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతావు మరి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతామ్మా వీళ్ళే నా తల్లిదండ్రులు అనుకుంటా సావే చరణమనుకునే వేళలో నాకు జూబ్లీహిల్స్ చెక్ పోస్టు ఆహ్వానించింది చెయ్యందించింది సాయం చేస్తానంది ఓ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నా దేవాలయం నేను ఉండి పండుకునే ఫుట్పాత్ నన్ను రక్షించే చర్చి ఇక్కడ తిరిగే వాళ్ళు అందరూ నాల్లా బాబల్ దేవతలు దేవుళ్ళు వాళ్ళు చేసే సాయంతో నా జీవనధారం ఓ ఇది నా బాధలు నిజంగా సూపర్ గా అసలు ఈయన ఎంత టాలెంట్ ఉందంటే అంత టాలెంట్ ఉంది ఇచ్చినటువంటి డబ్బులను కూడా ఇట్లా వేసుకోవడం జరుగుతుంది ఆ డబ్బులన్నీ జమ చేసుకొని ఇంటికి ఇస్తారట చూడండి బట్టల విధానమైన కావచ్చు అన్న వేసుకున్నటువంటి డ్రెస్ అయినా కావచ్చు కొంచెం నీ చేతులు చూపట్టండి మీ చేతులు అలానే ఉంటాయా నడిచి ఫోన్ నెంబర్ ఉందా ఫోన్ ఉంది అమ్మా ఫోన్ ఇక్కడ వండుకుంటే ఎత్తుకపోయినరు నైట్ పూట అట్లా దొంగలు కూడా చెత్తపోతారు ఇక్కడ నువ్వే భిక్షాధారణ చేసుకుని అడుక్కుంటాను వాళ్ళకి ఎట్లా నీ ఫోన్ కొంటావో బుద్ధి అయింది వాళ్ళు ఫోన్ కాలుస్తుంది కానీ ఫోన్ ఎత్తలేడు సినిమాలో పోతావా నువ్వు ఎప్పుడైనా సినిమాలకు పోలేదమ్మా సినిమాలకు చూడలేదు ఎటు పోవు పోతా అప్పుడు అయిపోయి కాళ్ళు
పోయి చూస్తుంటే అమ్మా లాస్ట్ సినిమా చూసినామంటే థియేటర్ వకీల్ సాబ్ సినిమా చూసిన. పవన్ కళ్యాణ్ ఇష్టమా? మనకు నాకు సాయం చేయాలని రోజు చేయలేదు, అందరికి చేస్తున్నాడు అక్కడ తన ఆస్తులు అమ్ముకొని కూడా. చెప్పు పవన్ కళ్యాణ్ గారు ఏమని అడుగుతావు చెప్పు, నీకు ఎట్లా సహాయం అడుగుతావు? ఏమడుగుతావమ్మా, ఆయన అందరి ఆస్తులు అమ్ముకొని ఆయన్ని అందరికి సహాయం చేస్తున్నాడు ఆంధ్రాలో. ఎవరినన్నా నువ్వు సహాయం కోరాలంటే ఏం చెప్తావు చెప్పు, జనాల నుండి నీకు ఏదైనా ఆదరణ రావాలంటే? ఒక మాట చెప్తాను అమ్మ, ఇద్దరు ముగ్గురు చెప్పిన నేను ఇట్లా అప్పలప్పాలంటే నీకేం అప్పలా అని పక్క నగిండ్రు. ఇంకా సరే అని ఇంకా అవి చెప్పుకోకుండా నా ఏదో అడుక్కుంటున్నా అంతే. ఇంకా అడుక్కొని మొత్తానికి మీ అప్పులు కట్టుకొని నీ జీవనాధారం రోజుకి వెళ్ళ తీసుకుంటున్నావు. రోజు 200-300 వస్తాయి అంతేనా? 200-300 అట్లా. ఇంత ఎండలో ఎట్లా అన్న ఎట్లా వస్తుంది అసలు? ఇట్లా నైట్ ఇక్కడే పడుకోవడము తినడము అన్ని చెప్తున్నావు. అప్పులు షుగర్ ఉంది, టాబ్లెట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. అప్పులు దాల్చుకుంటే ఎండ అనేది వాన అనేది నాకేం పెద్ద లెక్క కాదు మేడం. అట్లా ఉన్నది ఒక ఇల్లు ఉంది. సరే అన్న ఇట్లా పట్టుకోగిరి ఒక జూబ్లీ చెక్ పోస్ట్ లో ఇక్కడ మెయిన్ సిగ్నల్ దగ్గర మహబూబ్ అన్న అనే వ్యక్తి కాలు లేవు, తను జీవనోపాధి కోసము అడుక్కోవడం జరుగుతుందండి. ఆయనకు ఒకవేళ మీరు మా సోషల్ పోస్ట్ చూసేటువంటి ప్రేక్షకులు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే, మీ సహాయం ఆయనకు అందించాలనుకుంటే తన దగ్గర నెంబర్ కూడా లేదండి. ఆయన ఉన్నటువంటి ఫోన్ కూడా ఎవరో దొంగతనం చేయడం జరిగిందని చెప్తున్నాడు. ఎందుకంటే అన్నకి కాళ్ళు లేవు, షుగర్ కూడా ఉందని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఒకవేళ మీరు పెద్ద మనసు చేసుకొని మా సోషల్ పోస్టు మీడియా దాని నుండి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు నెంబర్ ఇస్తారట అండి. ఆ కాంటాక్ట్ నెంబర్ మేము కింద పెడతాము. కంపల్సరీగా మీరు మీకు ఎంతో కొంత చూసినటువంటి సహాయము మహబూబ్ అన్నకు చేయండి. ఆయన వాళ్ళ అమ్మ కోల్పోయినటువంటి బాధలో కూడా ఉన్నాడు. ఇదే బాధ, అసలు ఇది చెప్పలేనటువంటి బాధ. ఎందుకంటే నేను ఇంతసేపు ఎండలో కూర్చోలేకపోతున్నా, ఆయన ఎలా కూర్చుంటున్నాడో ఆయన జీవనోపాధి కోసం అని చెప్పేసి అడుక్కుంటున్నానంత చెప్తున్నాడు. నెంబర్ చెప్పన్నా ఒకసారి. నెంబర్ చెప్పన్నమ్మా 7093 రాసుకునే వాళ్ళ అన్న. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్ చూసి ఎవరైనా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారా? ఏమైనా సహాయం అందించారా? ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు, ఎవరు సాయం అందించలేదమ్మా. ఈ సోషల్ మీడియా ద్వారా నాకు ఏమైనా సాయం చేయగలరు అని నేను కోరుకుంటున్నాను. నన్ను ఇంతవరకు ఎవరు ఇంటర్వ్యూ చేయలేదు, ఏం లేదు. సోషల్ పోస్ట్ మేడం లావణ్య గారు చేసిండ్రు నాకు ఇంటర్వ్యూ. నీ నెంబర్ చెప్పేదైనా నెంబర్ ఉంటే మేము అక్కడ కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం. గుర్తుందా నెంబర్? నెంబర్ గుర్తుంది. నెంబర్ గుర్తుంటే చెప్పు. అలా చెప్పు, ఇంట్లో నేను టైప్ చేసాను చూసుకుంటే చెప్పు. 7093489338. సో ఇప్పుడు వచ్చినటువంటి కాంటాక్ట్ నెంబరు అన్న నెంబర్ కూడా కాదండి, వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు నెంబరు. ఎవరైనా ఈ అన్నకి సహాయం చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా మీరు మీకు అందినటువంటి సహాయాన్ని ఆయనకి అందించండి. ఎందుకంటే సో నేను ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నా అంటే ఆయనకి కాళ్ళు లేవు, చేతులు కూడా ఇలా అయిపోయాయి. సో ఇక్కడ నుండి ఆ రోడ్డు దాకా పాకుతూ వెళ్తూ ఆయన ఎవరైతే వేసినటువంటి ఆ రూపాయి అయినా కావచ్చు, 10 రూపాయలైనా కావచ్చు, అదే ఆయన జీవనాధారంగా ఈ రోజుకు పొందుతున్నాడు. సో ఇక్కడ హోండా కంపెనీ వాళ్ళు ఆయనకి ఫుడ్ ఇవ్వడం, వాటర్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వారికి మీరు సహాయం చేస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.